ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ క్వార్జ్ మాఫియా గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. సీమ ప్రాంతానికి చెందిన పెద్ద మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి, మాజీ మంత్రి రౌడీ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. కొండల్ని పిండి చేయడం, అందినంతా దోచేయడం అన్నట్లుగా వైసీపీ నేతల అక్రమాల వ్యవహారం కొనసాగుతోంది. దీంతో ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకోవడంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు తమ నాయకుడినే తలదన్నేలా వ్యవహరిస్తున్నారంటున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విచ్చలవిడిగా క్వార్జ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మాఫియా గ్యాంగుల మధ్య గ్యాంగ్ వార్లు కొనసాగుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ అనుమతులు ఉన్నాయంటూ మాఫియా గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. కొండల్ని పెండి చేయటం, అందినంత దోచేయటం, ఇది ఇక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమాల వ్యవహారం. ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించకుండా వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏడాది కాలంలో దాదాపు 3,000 కోట్ల భారీ కుంభకోణం జరిగింది. అధికారం ఉందన్న అహంతో వైసీపీ నేతలు లీజుదారులను బెదిరించి తరిమేసి ఆగడాలు సృష్టిస్తున్నారు. బోర్లు వేసి భారీ పేలుళ్లకి పాల్పడుతూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. 6 నెలల కిందటనే మొట్టమొదటగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ అక్రమ భాగోతాలని వెలుగులోకి తెచ్చింది. వీటిపై స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టాల్సిన ప్రభుత్వ పెద్దలు అక్రమాలకు ఇంకాస్త ఆజ్యం పోస్తూ అక్రమార్కుల ఆగడాలకు అడ్డే లేకుండా చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం, రాపూరు, పొదలకూరు, ఉదయగిరి, వరికుంటపాడు, సీతారామపురం తదితర ప్రాంతాల్లో క్వార్జ్ ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. చైనా వంటి దేశాల్లో క్వార్జ్కి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్వార్జ్ ధరలు అమాంతం పెరిగాయి. గతంలో టన్ను ధర 5,000 ఉంటే ఇప్పుడు 25,000 నుంచి 1,00,000కి పైగా కూడా అమ్ముడవుతోంది. దీంతో ఈ కొండలపై అధికార పార్టీ నేతలు కళ్లు పడ్డాయి. అంతే, అప్పటి నుంచి అరాచక పర్వం మొదలైంది. ఎప్పటినుంచో వ్యాపారాలు చేస్తున్న లీజుదారులు చాలా మందిని బెదిరించి భయపెట్టి తరిమేశారు. ఆలయ, అటవీ, ప్రభుత్వ అసైన్, పోరంబోకు భూములు వేటిని వదలటం లేదు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిద్ధేశ్వరం అతి పురాతన ఆలయం. కొండ మీద సిద్ధుల శిలలు, ఆపై ఎత్తున స్వామివారి ఆలయం, దిగువన పలు సపరివార ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఆ కొండ చుట్టూ అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉండటంతో దానిపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రభుత్వం అనుమతులిస్తుంటే భారీ ఎత్తున బ్లాస్టింగ్లు, తవ్వకాలు సాగిస్తున్నారు. బోరు బ్లాస్టింగ్లతో రాళ్లు మీద పడుతుండటంతో భక్తులు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ క్వార్జ్ మైనింగ్ మాఫియా ముఠాలు మరీ పేట్రేగిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా బహిరంగ దోపిడీకి పాల్పడుతూ వేల కోట్ల ఖనిజాన్ని దోచుకుంటున్నాయి. దోపిడీలో మంత్రి కాకాణి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మంత్రి కాకాణి ముఠాలకు చెందిన వాహనాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు చెందిన ముఠాలు ఇటీవల అధికారులకి పట్టించాయి. దాంతో అధికారులపై మంత్రి కాకాణి కన్నెర్ర చేశారు. అనధికార క్వార్జ్ అక్రమ తవ్వకాలపై చర్యలెందుకు తీసుకోరంటూ అధికారులకి లేఖ రాశారు. జిల్లాలో అక్రమ మైనింగ్ పై సొంత పార్టీకి చెందిన మంత్రి అధికారులకు లేఖ రాయటం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తాడేపల్లి నుంచి అక్రమ తవ్వకాలకి తమకే అనుమతి ఉందంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పేరు చెప్పే ముఠాలు బహిరంగంగానే చెబుతున్నాయి. మరోవైపు జోగిలపల్లి ప్రాంతంలోని కొన్ని భూముల్లో మంత్రి పెద్దిరెడ్డి ముఠా పాగా వేసింది. వీరి కోసం ఉన్నతాధికారులు 2 సార్లు ఈ టెండర్లని రద్దు చేశారు. దీంతో ప్రభుత్వ ఖజానాకి భారీగా గండిపడుతోంది. అటు మరిపాడు మండలం చిలకపాడు ప్రాంతాల్లో ఓ మాఫియా ముఠా ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి మనుషులమంటూ రెచ్చిపోతోంది. డిటోనేటర్లు, జెల్టెన్ స్టిక్స్ తో భారీ పేలుళ్లకి పాల్పడుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధిలో పోటీ పడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమాల్లో పోటీ పట్టంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్న మైనింగ్, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు ఈ ఛాయలకి కూడా రాకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్ హ్యాండెడ్ గా వాహనాలు, భారీ ఎత్తున నిల్వ చేసిన జెల్టిన్ స్టిక్స్, పేలుడు పదార్థాలని పట్టుకున్నారు. ఎంతమంది అధికారులకి ఫోన్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఆయన నిరవధిక నిరాహార దీక్షకి దిగారు. పోలీసులు అర్ధరాత్రి వేళ ఆయన అదుపులోకి తీసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లారు. తర్వాత 2 రోజులకే మళ్లీ తవ్వకాలు మొదలుపెట్టేశారు. అటు సైదాపురం ప్రాంతంలో అక్రమ క్వార్జ్ తవ్వకాల ప్రాంతాలని మాజీ మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పరిశీలించారు. అక్రమ క్వార్జ్ టిప్పర్లని పట్టించారు. అయినా అధికారుల నుంచి మాత్రం చర్యలు లేవు. దీంతో క్వార్జ్ అక్రమాలపై ప్రధాని, కేంద్ర మంత్రి, పలు శాఖల ఉన్నతాధికారులకి ఆధారాలతో సహా మాజీ మంత్రి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో క్వార్జ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయినా అక్రమాలు మాత్రం ఆగటం లేదు. దీంతో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఈ అక్రమాలని దేవుడు కూడా ఆపలేడంటూ జిల్లావాసులు మండిపడుతున్నారు.